హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సంతోష్ అశోక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం బ్లౌజ్ ప్యాటర్న్స్తో బోట్ నెక్ ఎలా కట్ చేసుకుని అయితే చూసుకుందామండి. సింపుల్ ప్రాసెస్. మనకైతే ఈ ప్యాటర్న్స్ ఉంటే సింపుల్గా కటింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు. మనకు పెద్దగా పని ఏమి ఉండదండి. మనం జస్ట్ ప్యాటర్న్స్ లైనింగ్ క్లాత్ పైన వేసుకొని జస్ట్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవడమే ఉంటుంది. సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. చాలామంది కటింగ్స్లో ఇబ్బంది అవుతుంది కదా. మనం కొంచెం అటు ఇటు మార్క్ చేసుకున్నా మనకైతే కటింగ్ అనేది నీట్గా రాదు. ఇవైతే సైజెస్ బట్టి ఉంటాయి. మనకు సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. ఈజీ వర్క్ కూడా, ఎక్కువ టైం ఏం తీసుకోదు. జస్ట్ 10 మినిట్స్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నా. ఫ్రంట్ పార్ట్ ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. మొత్తం కట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను మళ్ళీ ఒకసారి. ఇది వచ్చేసి అయితే బ్యాక్ పార్ట్ అండి. సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. మనం క్లాత్ పైన అడ్జస్ట్ చేసుకొని సింపుల్గా మనం డాట్స్ ఎక్కడైతే డాట్స్ ఉన్నాయో అక్కడ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసేటప్పుడు అక్కడ స్టిచెస్ అయితే వస్తాయి. బ్యాక్ డాట్స్, ఫ్రంట్ డాట్స్ కూడా ఈజీగా మనం ఎక్కడ ఇలా మార్క్ చేసుకోవాలని ఇబ్బంది ఏం లేకుండా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. ఇది వచ్చేసి అయితే బ్యాక్ పార్ట్. బోట్ నెక్ సింపుల్గా అయిపోతుంది. బ్యాక్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. మనం తర్వాత నెక్ ఎంత తీసుకోవాలనేది అయితే మనం చూసుకొని, మనకు ఎంత నెక్ సైజ్ ఎంత కావాలనేది చూసుకొని మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇవి కూడా ప్యాటర్న్సే అండి. సింపుల్ డిజైను, ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. మనకు పెద్దగా వర్క్ ఏమి ఉండదండి. చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది. మనం కొంచెం ఈ నెక్ ప్యాటర్న్ పెట్టుకొని అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ చూసుకొని మనం కటింగ్ అయితే చేసుకుంటే ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. పెద్దగా వర్క్ ఏమి ఉండదు. మనమైతే ఇది ఒకసారి కొంచెం కరెక్ట్గా చూసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఇదైతే నెక్ పెంచుదాం అనుకున్నా. నేను నెక్ కొంచెం డీప్గా తీద్దాం అనుకొని ఫస్ట్ అయితే ఇలా మార్క్ చేసాం. తర్వాత ఎందుకో నీట్గా రాలేదు అనిపించింది. అలాని మళ్ళీ అది ఉన్న వరకే తీసుకొని మళ్ళీ మార్క్ చేసా అండి. కరెక్ట్ షేప్ రాలేదనిపించింది. అందుకే అలా మళ్ళీ అది ఉన్నంత వరకే సెట్ అయ్యేటట్టు తీసుకొని మార్క్ చేసేసా. డీప్ ఎక్కువ అవుతుందేమో అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇది కూడా మనకైతే బోట్ నెక్లో ఇది ఎలా కట్ చేయాలని అయితే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇలా ప్యాటర్న్స్ ఉంటే మాత్రం ఈజీగా వేసుకొని కట్ చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్లో మార్కింగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కూడా మార్క్ చేసుకున్నాం అనుకో మనకైతే మొత్తం అన్ని పార్ట్స్ కటింగ్ మార్కింగ్ అయితే అయిపోతుంది. ఎంత సింపుల్గా అయిపోతుందో చూడండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చూసండి, మార్కింగ్ మొత్తం అయిపోయింది. జస్ట్ మనం కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే ఉంటుంది.